వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు పోలీసులు కృష్ణలంక పిఎస్లో ఆయన్ను విచారించారు. ఇక ఆఖరి రోజు దాదాపు 3.5 గంటల పాటు వంశీని ప్రశ్నించారు. చివరి రోజు విచారణ ముగిసిన అనంతరం వంశీని విజయవాడ జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇక కస్టడీలో ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి వంశీని ప్రశ్నించారు. కేసుతో తనకు సంబంధం లేదని వంశీ తెలిపారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. వేరే బ్యారెక్లో వసతి కల్పించాలని కోరారు. ఇక ఒక్కడనే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని వంశీ విజ్ఞప్తి చేశారు. మెమో దాఖలు చేయాలని వంశీకి కోర్టు సూచించింది. అటు మెడికల్ రిపోర్టులను కోర్టుకు పోలీసులు సమర్పించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, ఏదైతే గత కొంతకాలంగా కోర్టులో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే మాత్రం ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరచగా కూడా ఏదైతే కస్టడీలో పెట్టి తన ఇబ్బందులు పెట్టారా లేదని చెప్పేసి దానిపై కూడా న్యాయమూర్తి అడిగిన దానికి కూడా వంశీ అయితే మాత్రం సమాధానాలు అయితే మాత్రం చెప్పిన సందర్భం అయితే దీంతో కూడా తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోవట్లేదు అని చెప్పేసి అయితే మాత్రం ఇటు జడ్జికి అయితే మాత్రం వంశీ కూడా తన ఆగ్మూలం ఇచ్చారు. అదేవిధంగా వేర్ బ్యాక్ లో కూడా వసతి కల్పించాలి, అదేవిధంగా తనకి కూడా ఎక్కడ మిగతా ఖైదీలు ఎవరైతే ఎక్కడైతే ఉంటారో వాళ్ళతో పాటే నాకు కూడా వసతి కల్పించాలి జైల్లో అని చెప్పేసి అయితే మాత్రం ఇటు కోర్టులో ఉన్నటువంటి జడ్జిని కూడా కోరిన సందర్భం అయితే ఉంది. ప్రధానంగా చూసినట్లయితే మాత్రం గత 10 రోజుల నుంచి కూడా ఇటైపు పోలీసులు వంశీని అదుపులోకి తీసుకొని ఏదైతే పలు అంశాలపై అయితే మాత్రం వంశీని విచారణకి గత 2 రోజుల క్రితం నుంచి కూడా తీసుకున్నారు. దీంతో కూడా పోలీసులు అయితే విచారణ గన్నవరం నుండి పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అదేవిధంగా ఈ విచారణలో కూడా పోలీసులకి అయితే మాత్రం ఇటు వంశీ సహకరించట్లేదని చెప్పేసి అయితే మాత్రం ఇటు పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా వంశీ నేను సహకరిస్తున్నా, కనీసం ఏదైతే జైల్లో ఉండాల్సినటువంటి కనీసం సదుపాయాలు కూడా నాకు కేటాయించట్లేదు, నాకు జైల్లో చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా తన వాదనలన్నీ కూడా జడ్జికి అయితే వినిపించిన సందర్భం అయితే ఉంది. దీంతో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక పిల్లు కూడా దాఖలు చేయాలని చెప్పేసి అయితే మాత్రం ఆ న్యాయమూర్తిని కూడా ఇటు వంశీని కూడా కోరిన సందర్భం అయితే ఉంది. దీనికి సంబంధించిన కూడా ఏదైతే వంశీ తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో అతను లోతులతో తను కూడా అక్కడ పిల్లు దాఖలు చేసే సందర్భం అయితే రేపు చోటు చేసుకుని ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు కస్టడీలో అయితే మాత్రం వంశీ ఉన్నాడు. వంశీ ఇప్పుడు గత 3 రోజుల నుంచి ఏదైతే కొట్లాటకి టీడీపీ కార్యాలయం దగ్ధం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్లు అడుగుతున్నప్పటికీ కూడా వంశీ మాత్రం నాకేమీ తెలియదు, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అయితే మాత్రం దొంగదుడు మాటలు చెప్తున్నారని చెప్పేసి అయితే పోలీసులు కానివ్వచ్చు, అదేవిధంగా అటువంటి విచారణ చేసే పోలీసు అధికారులు కూడా చెప్తున్న సందర్భం అయితే ఉంది. కానీ వంశీ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కావాలని చెప్పేసి పోలీసులు హింసిస్తున్నారు, నన్ను ఆ లేనిపోని క్వశ్చన్లన్నీ కూడా చెప్పేసి ఇబ్బంది పెడుతున్నట్టు కూడా ఈ జడ్జి ముందు కూడా వంశీ తన వాగ్మూలాన్ని కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది. కానీ జడ్జి అడిగిన సమాధానానికి అయితే మాత్రం వంశీ కరెక్ట్ గా సమాధానం చెప్పలేకపోయాడని చెప్పేసి అయితే మాత్రం ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జడ్జి నీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో అన్ని ఇబ్బందులు కూడా మాకు లిఖితపూర్వకంగా ఒక పిల్లు దాఖలు చేసి పెట్టాలని చెప్పేసి అయితే మాత్రం ఇటు జడ్జి కూడా కోరిన సందర్భం అయితే ఉంది. అదేవిధంగా చూసినట్టయితే మాత్రం ఏదైతే ఈ ఆరోపణలు వస్తున్నటువంటి మిగతా ఖైదీలతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు కూడా నాకు సరైన అందరిని కూడా ఒకే దగ్గర ఉంచాలి అనే చెప్పేసి మాత్రం కూడా పోలీసు జడ్జిని కూడా వంశీ అయితే కోరిన సందర్భం కూడా ఉంది. శివ, అయితే మరోసారి ఏమైనా పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఏమైనా ఉందా కోర్టులో వంశీ గురించి? ఎస్ శివ, ఇప్పటికైతే మాత్రం ఏదైతే పోలీసులకి కస్టడీకి ఇచ్చినటువంటిది గడువు ముగియ ఉండదు. దీంతో కూడా ఇప్పుడు ఈ వంశీ ఏదైతే కోర్టులో చెప్పిన సందర్భం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా జడ్జి రేపు ఇచ్చే తీర్పు మళ్ళీ పోలీసులకి వంశీని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే మాత్రం రేపు తేలే అవకాశం ఉంది. దీనిపై అయితే మాత్రం పోలీసులు మరోసారి విచారణకి ఇవ్వాలని చెప్పేసి అయితే మాత్రం కూడా పోలీసుల తరపునటువంటి ఆ లాయర్ తో కూడా అక్కడైతే కోరారు. దీనికి సంబంధించి జడ్జి అయితే మాత్రం రేపు మాత్రం దీనికి సంబంధించినటువంటి విచారణ చేసి మరోసారి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ కస్టడీ కోరితేనే మాత్రం దీనికి సంబంధించినటువంటి వెనకాల ఇంకా ఎవరున్నారు, ఎంతమంది నేతల ప్రణామం ఉన్నది కూడా బయటపడుతుందని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు చెప్తున్నారు. దీని వెనకాల మాత్రం పెద్ద నేతల మాజీ మంత్రులు ఇప్పటిదాకా పోలీసులు విచారించినటువంటి విచారణలో ఏమైనా వంశీ కొంతైనా నోరు విప్పిన పరిస్థితి ఏమైనా ఉందా? పోలీసుల నుంచి ఏమైనా కొంత ఇన్ఫో వస్తుందా అసలు ఈ విచారణకు సంబంధించి?
శివ, పోలీసులు గత 2-3 రోజుల నుంచి కూడా వంశీని కస్టడీలో తీసుకొని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నప్పటికీ కూడా వంశీ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఆ సమయంలో లేను, నాకు తెలియదనే సమాధానం తప్ప రెండోది ఏది కూడా తన నోటి నుంచి బయటకు రావట్లేదని చెప్పేసి అయితే మాత్రం ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ వంశీ అయితే మాత్రం నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఏదైతే పోలీసులు అడుగుతున్నటువంటి దీని వెనకాల ఎవరెవరు ప్రమేయం ఉంది, ఇది నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో నీ అనుచరులతో పాటు నువ్వు చేసిన సందర్భం అని చెప్పేసి పలు విధాలుగా పోలీసులు వంశీని అడుగుతున్నప్పటికీ కూడా తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే ఒక్క మాట తప్ప ఎలాంటి సమాధానాలు అయితే మాత్రం వంశీ నుంచి రావట్లేదని కూడా చెప్పవచ్చు. కానీ హైయర్ టెక్నాలజీతో కూడా వంశీని ఇక్కడ పోలీసులు కస్టడీలో తీసుకొని ఏదైతే ఈ టెక్నాలజీ ఉపయోగించి కూడా ఇది నిజాలా అబద్ధాలా అని చెప్పేసేటువంటి టెక్నాలజీ కూడా ఉపయోగించి అయితే మాత్రం అక్కడ వంశీని అయితే విచారణ చేపట్టారు. దానికి సంబంధించి కూడా కానీ వంశీ ఎలాంటిది కూడా సమాచారం బయటకు చెప్పట్లేదని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు కూడా చెప్తున్నారు. దీని అయితే మరొక 10 రోజులు లేదా 3 రోజులు కూడా కస్టడీకి ఇస్తే మాత్రం మేము సమాచారం రాబట్టుకుంటామని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు కూడా కస్టడీ కూడా కోరుతున్నారు. శివ, రైట్, ఓకే యశ్వంత్, థ్యాంక్ యూ.